ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ತಿರುಮಲದಲ್ಲಿ PAC 5 ನಿರ್ಮಾಣ ಕಾರ್ಯವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದರು. ವೆಂಕಟಾದ್ರಿ ನಿಲಯದ ಯಾತ್ರಿಕರಿಗೆ ಉಚಿತ ಸಂಕೀರ್ಣದ ಅಂತಿಮ ಹಂತದ ನಿರ್ಮಾಣವನ್ನು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದರು. ಟಿಟಿಡಿ 102 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವೆಚ್ಚದಲ್ಲಿ 5 ಅಂತಸ್ತಿನ ಉಚಿತ ಸಂಕೀರ್ಣವನ್ನು ನಿರ್ಮಿಸ್ತಾ ಇದೆ. 2018ರಲ್ಲಿ ನಡೆದ ಮಂಡಳಿಯ ನಿರ್ಧಾರದಂತೆ PAC 5 ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದು 2,500 ಭಕ್ತರಿಗೆ ಉಚಿತ ವಸತಿ ಒದಗಿಸುತ್ತೆ. 216 ಶೌಚಾಲಯಗಳು, 216 ಸ್ನಾನಗೃಹಗಳು, 2 ಕಲ್ಯಾಣ ಕಟ್ಟೆಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಹಾಗೂ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಕಾಮಗಾರಿಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿದರು. వసతి గృహం ఏదైతే ఉందో అది చూడటం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా అద్భుతంగా ఉంది. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవటం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000 లక్ష మంది దాకా వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవడానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదేదైతే 5 ఫ్లోర్లు నిర్మించారు, సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్, అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాల్లు పెట్టడం, సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, తలనీలాలు కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి, అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్. ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సరైన విధానంలో ఉపయోగించుకుంటారని భక్తులందరికీ విజ్ఞప్తి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాం. అంటే మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఇన్ని ఫెసిలిటీస్తో లేటెస్ట్గా ఉండేటట్టుగా మన వాళ్ళు డిజైన్ చేసి కట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి టిటిడి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, కాంట్రాక్టర్లు ఏవైతే ఉంది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ యొక్క